హాయ్ ఎవ్రీవన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ గ్రేడ్ 10లోని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోనిది. ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. చెక్ వెదర్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్, కోఇన్సిడెంట్ ఆర్ ఇంటర్సెక్టింగ్. అంటే మనకి ఇలా రెండు క్వశ్చన్స్ ఇస్తాడు, అవి ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయా, కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అవుతాయా, లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయా అనేది చూడాలి. సో దానికోసం ఈ మూడు కండిషన్స్ మనం చెక్ చేస్తాం. అదేంటంటే ఫస్ట్ది a1/a2, b1/b2, c1/c2 ఈ మూడు ఈక్వల్ అయితే ఆ పర్టికులర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏ లైన్స్ ఫామ్ చేస్తాయి, కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ చేస్తాయి. ఒకవేళ a1/a2 is equals to b1/b2 does not is equals to c1/c2 అయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేస్తాయి. ఒకవేళ a1/a2 డస్ నాట్ ఇస్ ఈక్వల్స్ టు b1/b2 అయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయి. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఈ రెండు ఈక్వేషన్స్ ఏ టైప్ ఆఫ్ లైన్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. దానికోసం మనం ఏం చేయాలంటే స్టెప్ 1, మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా రాసుకోండి. 2x + 3y - 9 ఇస్ ఈక్వల్స్ టు 0. కాకపోతే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తెలుసు. అదేంటి, a1x + b1y + c1 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, a1 ప్లేస్లో ఏముంది 2, b1 ప్లేస్లో ఏముంది 3. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ అలా తీసుకోవాలి. ఇక్కడ c1 ప్లేస్లో ఏముంది -9 ఉంది. అంటే మనకి ఇక్కడ నుండి వాల్యూస్ ఏమొస్తాయి, a1 ఇజ్ ఈక్వల్స్ టు 2, b1 ఇజ్ ఈక్వల్స్ టు 3, c1 ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం, -9. అలానే ఇప్పుడు మనకి ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. అదేంటి, 4x + 6y - 18 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా సేమ్ అలా రాసుకోవాలి. a2x + b2y + c2 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ a2 ప్లేస్లో ఏముంది 4, b2 ప్లేస్లో ఏముంది +6, ఇక్కడ c2 ప్లేస్లో ఏముంది -18. సో ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకోండి. a2 is equals to 4, b2 is equals to 6, c2 is equals to -18. ఇప్పుడు మనకి a1, b1, c1, a2, b2, c2 వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి, వీటి యొక్క రేషియోని కనుక్కోవాలి. అవి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, a1/a2, a1 వాల్యూ ఎంత 2 డివైడెడ్ బై a2 వాల్యూ ఎంత 4. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా, 2 1s 2 2s, అంటే a1/a2 వాల్యూ ఎంత 1/2. ఇప్పుడు b1/b2 వాల్యూ కొనుక్కుందాం. b1 వాల్యూ ఎంత 3 డివైడెడ్ బై b2 వాల్యూ ఎంత 6. ఇవి క్యాన్సిల్ అవుతాయి చూడండి, 3 1s 3 2s, ఈ వాల్యూ ఎంత 1/2. నౌ వీ విల్ ఫైండ్ c1/c2. c1 వాల్యూ ఎంత -9, c2 వాల్యూ ఎంత -18. ఈ మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అవుతుంది, 9 1s 9 2s 1/2. ఇక్కడ చూడండి, a1/a2 వాల్యూ ఎంత 1/2, b1/b2 వాల్యూ ఎంత 1/2, c1/c2 వాల్యూ ఎంత 1/2. అంటే అన్నీ ఈక్వల్ అయ్యా లేదా, అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అయింది, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందంటే. అంటే మనకి ఇచ్చిన లైన్స్ ఏం ఫామ్ అవుతున్నాయి, కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చి అవి ప్యారలలా, కోఇన్సిడెంటా, ఇంటర్సెక్టింగ్ అంటే ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యి ఈ రేషియోస్ కొనుక్కొని ఇందులో ఏది సాటిస్ఫై అవుతుందో అది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవర్ అకాడమీ.